బజారు నొక్కడంతో పాటు దబదబమని అదే పనిగా తలుపు చప్పుడు. 2 నిమిషాల సేపు నిశ్శబ్దం. తలుపు తీయబడింది. గుమ్మంలో ఆ యువతి నిలబడుంది. బయట మఫ్టీలో ఉన్న పోలీసులు నిలబడున్నారు. ఎవరు మీరు? అంది. డాక్టర్ వసంత్ కుమార్ ఇక్కడికొచ్చారా? వస్తే వచ్చారా అని అడుగుతున్నాను. వచ్చారు. డాక్టర్ ప్రద్యుమ్న? ఆయన కూడా వచ్చారు. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు చెప్పాలా? షటప్ అంటూ ఆమెను తోసుకుంటూ లోపలికి వెళ్లారు. బయటున్న చిన్న హాలు ఖాళీగా ఉంది. ఎవరూ కనపడలేదు. పక్కన ఓ చిన్న గది. లోపల లైటు వెలుగుతోంది. తలుపు తెరిచే ఉంది. ఒక పోలీస్ లోపలికి తొంగి చూశాడు. డాక్టర్ వసంత్ కుమార్, ప్రద్యుమ్న ఇద్దరూ టీపైకి ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చునున్నారు. టీపై మీద విస్కీ బాటిల్, సరంజామా అంతా ఉంది. ఇద్దరి చేతుల్లో గ్లాసులున్నాయి. నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. అలికిడి విని వసంత్ కుమార్ తల పక్కకు తిప్పి చూశాడు. ఎవరు మీరు? అన్నాడు కోపంగా. ఎవరో చెప్పండని అడుగుతున్నా దౌర్జన్యంగా లోపలికి తోసుకుంటూ వచ్చారు. జవాబు చెప్పడం లేదు అన్నదా యువతి. ఇద్దరు పెద్ద మనుషులు. వాళ్ల దారిని వాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తుంటే దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించే హక్కు ఎవరిచ్చారు మీకు? వెంటనే బయటకు వెళతారా? పోలీసులకు ఫోన్ చేయమంటారా? అన్నాడు వసంత్ కుమార్ కళ్ళెర చేస్తూ. మఫ్టీలో ఉన్న పోలీసులు ఒకరి మొహంలోకొకరు తెల్లబోతూ చూసుకున్నారు. తాము ఎదురు చూసిన దృశ్యం వేరు, ఇక్కడ ఎదురుపడిన దృశ్యం వేరు. ఏం చెయ్యాలో తోచలేదు. సారీ సార్ అన్నాడు వారిలో ఒకడు. మౌనంగా బయటకు వెళ్లిపోయారు. కళ్ళు పెరికివేయబడ్డ వారి లిస్టులో మరో విక్టిం. ఈమె కూడా స్త్రీయే. ఈమె కూడా ప్రముఖురాలే. విచిత్రమేంటంటే ఈసారి ఈ ఘాతుకం ఆమె స్వగృహంలోనే జరిగింది. అందమైన కళ్ళున్న స్త్రీలారా, బహుపరాక్, నగరాన్ని విడిచి పారిపోండి. పత్రికలన్నీ ఎలుగెత్తి రాశాయి. ఈ దుర్ఘటనల గురించి చెప్పుకోని మనిషి లేడు. భయపడినవారు లేరు. కొంతమంది నిజంగానే ఊరు విడిచి పారిపోయారు. వయసులో ఉన్న ఆడవారు, తమకు అందమైన కళ్ళున్నాయని భావించేవారు ఒంటరిగా ఎక్కడికి బయటకు రావడం లేదు. రేడియోలో, టీవీలో, పత్రికల్లో ప్రజలు, ముఖ్యంగా స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి నిర్విరామంగా హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ ప్రకటనలతో ప్రజలు మరీ భయభ్రాంతులైపోతున్నారు. ఒక్క ఊరే కాదు, రాష్ట్రమే కాదు, దేశమంతా గగ్గోలెత్తిపోతుంది. ప్రపంచంలోని ప్రతి దేశము కూడా ఈ వార్తలకు చాలా ప్రాముఖ్యతనిచ్చి ప్రచురిస్తున్నాయి. పోలీస్ శాఖ మీద విమర్శల బాణాలు అతి తీవ్రంగా వచ్చి పడుతున్నాయి. పై అధికారుల నుండి, మంత్రిత్వ శాఖ నుండి, ఆఖరికి ముఖ్యమంత్రి నుండి విపరీతంగా ఒత్తిడొస్తోంది. ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నాయి. అనేక మంది కొత్త ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్స్ కోసం నియోగించబడ్డారు. నేరస్తుణ్ణి జీవంతో పట్టుకోలేకపోతే కాల్చివేయడానికి కూడా అధికారాలు ఇవ్వబడ్డాయి. రంజిత తల వేడికిపోతుంది. అశ్విని కుమార్ జాడ తెలియడం లేదు. ప్రఫుల్ల కుమార్ని ఎలా అనుమానించాలో తెలియకుండా ఉంది. వసంత్ కుమార్, ప్రద్యుమ్నుల మీద అపోహే గాని ఏ ఆధారం లభించకుండా ఉంది. వసంత్ కుమార్కి ఆ యువతితో సంబంధం ఉంది. ఆమెని కలుసుకోవడానికి అప్పుడప్పుడు అక్కడికి వెళుతూ ఉంటాడు. ఆ యువతి పేరు మనోహరి. ఆమెని గురించి ఎంత వాకబు చేసినా చెడు అనేది తెలియడం లేదు. ఎలా పరిచయమైందో ఇద్దరికీ సంబంధం ఏర్పడింది. అవకాశం ఉన్నప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళొస్తూ ఉంటాడు. అతనితో తప్ప ఆమె ఇంకొకరి వంక కన్నెత్తి చూడదు. వీళ్ళిద్దరి సంగతి ఈ మధ్యనే అతని భార్య రూపవతికి తెలిసింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు వెంటాడిన రోజున వసంత్ కుమార్, ప్రద్యుమ్న ఇద్దరూ ఫ్రెండ్స్ లానే కనిపించారు. అప్పట్నుంచి ఇద్దరి మీద గట్టి నిఘా వేసి ఉంచారు. కానీ ఎలాంటి అనుమానాస్పదమైన సంఘటనలు జరగలేదు. అతి కష్టం మీద రంజని మాలినీదేవితో మాట్లాడగలిగింది. ఆమె దుఃఖ సముద్రంలో, జీవితం మీద విరక్తిలో మునిగిపోయింది. తన ఘాతుకం గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేకపోయింది. గొంతు గుర్తుపడతారా అంటే పట్లేను అంది. చివరకు ఒకే ఒక్క పాయింట్ చెప్పగలిగింది. తన కారు తగిలి యాక్సిడెంట్కి గురి కాబోతున్న అందురాలైన యువతిని రక్షించిన వ్యక్తే ఈ కిరాతకుడు అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఈ అనుమానం నిజమై ఉంటుందా? అయ్యుంటే ఆ అందురాలి మీద అంత కారుణ్యం చూపించిన వ్యక్తి ఇంకో స్త్రీని అమానుషంగా అందురాల్ని చేసేయడమేమిటి? మనోజ్ఞ గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడి వంట చేసుకుంటుంది. స్కూల్ నుంచొచ్చి అరగంటకు పైగా అయింది. అసలు వండుకోబుద్ధి కాలేదు. కొంతసేపలా కుర్చీలో స్తబ్దుగా కూర్చుండిపోయింది. పుట్టినప్పటినుంచి ఈ క్షణం వరకు కనిపించని ప్రపంచాన్ని ఊహించుకుంటూ, రంగురంగుల స్వప్నాలతో అలంకరించుకుంటూ జీవితం గడిపింది. ఎప్పుడూ ఊహలే. తన ప్రతి కదలిక, చేష్ట ఊహ మీదే ఆధారపడి ముందుకు సాగిపోతుంది. తాను తినే అన్నం, అందులో ఉపయోగించే కూరలు, దినుసులు ఎలా ఉంటాయో, వాటి నిజరూపమేంటో తెలీదు. తన ఊహలో వాటి రూపం ఓ విధంగా స్థిరపడి ఉంటుంది. ఆ స్థిరపడిన రూపాన్ని నిజమని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా భ్రమ.
వాటి అసలు రూపం వేరే ఉంటుంది. అది తనకు శాశ్వతంగా తెలీదు. తన ఊహలే తనకు తెలిసిన సత్యాలు. ఒక్కోసారి బ్రతుకంటే విరక్తి పుడుతుంది. ఎందుకు? ఎవరి కోసం ఈ మనుగడ? ఓ సంతోషం లేదు, థ్రిల్లు లేదు, స్పందన లేదు. అందుకే తిండి కూడా తినాలనిపించదు. అతను తన మీద ఎవరో జులాయికోరు అఘాయిత్యం చేయబోతే రక్షించిన వ్యక్తి ఎప్పుడన్నా వస్తాడు, 5-6 నిమిషాలు చల్లగా మాట్లాడి వెళ్ళిపోతాడు. అతను మాట్లాడుతుంటే అతను పక్కన కొన్ని నిమిషాలు చాలా అపురూపంగా, అద్భుతంగా ఉంటాయి. తనలో ఏదో చెప్పరాని పరవశం. అతని కంపెనీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అతను ఎక్కువసేపు ఉండడు. 5-6 నిమిషాలు అంతే. కొంచెం మాట్లాడి ఎవరో తరుముకొస్తున్నట్లు వెళ్ళిపోతాడు. తన మనసులోని భావాలు అతనికెప్పుడూ చెప్పలేదు. చెబితే అతను రాడేమోననే ఆ కొద్ది క్షణాల అనుభూతి కూడా దక్కదేమో అనే భయం అతనికి తెలియకుండా ఒకే ఒక్క చిలిపి పని చేసింది. తన దగ్గరున్న 2-in-1లో అతని వాయిస్ రికార్డు చేసేసుకుంది. ఏమీ తోచనప్పుడల్లా ఆ క్యాసెట్ ఆన్ చేసుకుని వింటూ ఆనందిస్తూ ఉంటుంది. మనోజ్ఞ వంట చేసుకుంటూ కాలక్షేపం కోసం దగ్గరలోనే ట్రాన్సిస్టర్ పెట్టుకుంటుంది. రేడియో స్టేషన్లో అప్పుడప్పుడు కళ్ళు పెకిలించి వేసే కిరాతకుడి గురించి హెచ్చరికలు. స్త్రీలు, అందమైన కళ్ళున్నవారు, బహుపరాక్ జాగ్రత్త. నేరస్తుడు అమిత కఠినుడు, పరమ దుర్మార్గుడు, జాలి కరుణ బొత్తిగా లేనివాడు, మీ అమూల్యమైన జీవితపు వెలుగుని క్షణాల మీద చీకటమయం చేయగలవాడు. అతని నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకునే జాగ్రత్తలో ఉండండి. మనోజ్ఞకు ఆశ్చర్యంగా ఉంది. ఆపదలో ఉన్నప్పుడు తనను రక్షించిన వ్యక్తి లాంటి కరుణామయులున్న ప్రపంచంలో, అందుల పట్ల అంతటి సానుభూతి పొరులున్న ప్రపంచంలో జీవించి ఉన్న వారి కళ్ళు అంత క్రూరంగా పిగిలించి వేసే కిరాతకులు ఎలా ఉంటారో. మనోజ్ఞకు కళ్ళు లేకపోయినా ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటుంది. స్పర్శ వల్ల, శబ్దాన్ని బట్టి అతి నిశితంగా ఎంత చిన్న కదలికైనా, చుట్టూ వాతావరణంలోని ఎలాంటి మార్పైనా ఇట్టే పసిగట్టగలదు. కానీ అతన్ని గురించిన ఆలోచనల్లో ఉండి జరిగే ప్రమాదాన్ని ఒక్క సెకనం ఆలస్యంగా పసిగట్టింది. జరిగిందేదో తెలుసుకునేసరికి సమయం మించిపోయింది. చేతులెత్తి పైనున్న అరలోంచి దినుసులున్న పాత్ర తీయబోయేసరికి స్టవ్లో పమిటి చెంగుపడి అంటుకుంది. ఒక్కసారిగా సెగ ఒంటిని తాకి వెనక్కు తూలింది. అర్థమై షాకులో నుంచి కోలుకునేసరికి చీర ఇంకా అంటుకుంది. శరీరం మీదకి నిప్పులు పోగుతున్నట్లు అనిపించింది. తేరుకుని చీర కుచ్చిళ్ల మీద చేతులు వేసి లాగి పారేయాలని చూసింది. కాని తాను ఆంధ్రాలు కావడం వల్ల ఎటుపోయి ఎటొస్తుందోనని మొదట్నుంచి చీర కుచ్చిళ్ల మీద పొడవాటి పిన్నులు గుచ్చుకోవడం ఆమెకు అలవాటు. అవే ఇప్పుడు కుచ్చిళ్లు ఊడడానికి అడ్డమయ్యాయి. పిన్నులు ఊడదీయడానికి టైం లేదు. ఊడదీయకుండా కుచ్చిళ్లు ఊడి రావడం లేదు. ఒళ్లంతా మంటలతో విసిరినట్లయింది. ఆమె భయభ్రాంతురాలై గట్టిగా కేకలు వేసి ముందు గదిలోకి పరిగెత్తింది. ఆమెతో పాటు మంటలు కూడా బయటకు పరిగెత్తాయి. అదే సమయానికి ఒక వ్యక్తి బయటనుంచి దూసుకునొచ్చాడు. ఆమె కంగారుగా అటు ఇటు పరుగులెత్తుతోంది. ఒక్క ఊపులో ముందుకు దూకి చీర పట్టుకుని అవలేలగా ఊడదీసి పారేశాడు. అప్పటికే లోపల లంగా కూడా అంటుకుంది. ముందు వెనక ఆలోచించకుండా లంగా బొందు తెంపి లాగి పారేశాడు. 10 నిమిషాలు గడిచాయి. ఆమె షాకులో ఉండడం వల్ల తెలివి తప్పిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆమె శరీరం ఎక్కువగా కాలలేదు. చాలా కొద్దిగా తొడల మీద, నడుం మీద అక్కడక్కడా కాలింది. మనోజ్ఞ గారు అని పిలుస్తున్నాడతను. ఆమె మెల్లగా కళ్ళు విప్పింది. ఎలా ఉంది? నేను ఎక్కడున్నాను? హీనస్వరంతో అడిగింది. మీ ఇంట్లోనే ఉన్నారు. జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటోంది. కిచెన్లో వంట చేసుకుంటూ ఉండడం, తన పమిటి చెంగు గ్యాస్ స్టవ్ మంటలో పడి అంటుకోవడం, తాను కంగారు పడి అటు ఇటు పరిగెత్తడం. తన ఒళ్ళు. నేనెలా ఉన్నాను? అంది కంగారుగా. బాగానే ఉన్నారు. పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. చాలా కొద్దిగా అక్కడక్కడా కాలింది. మీరు? సరిగ్గా మంటలు చెలరేగుతున్న దశలో వచ్చాను. మిమ్మల్ని కాపాడగలిగాను. థ్యాంక్స్ అంటూ ఏదో అనుమానం తోచి చేతులు కదిలించి శరీరాన్ని తడుముకుంది. అర్థమైంది. అంటే తాను ఇంచుమించు నగ్నంగా ఉంది. ఆమె లజ్జితురాలైపోయింది. అతన్ని ఏమడగాలో తోచక పక్కనే దుప్పటేదైనా దొరుకుతుందేమోనని చేతులతో తడిమింది. చేతికి ఏమీ తగల్లేదు. తాను వెల్లకిల్లా పడుకున్న సంగతి స్పృహలోకొచ్చి చచ్చే సిగ్గుతో పక్కకి ఒత్తిగిల్లబోయింది. తొడల దగ్గర నరాలు తోడేసినట్లయి కదల్లేక అమ్మా అని మూలిగింది. ఏంటి? చాలా బాధగా ఉంది. కదలకండి మరి. ఆమె నిస్సహాయంగా కదలకుండా పడుకుంది. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గడిచింది. మోకాళ్లకు పైగా ఏదో స్పర్శ. ఏం జరుగుతుంది? కాలించోట ఏదో రాస్తున్నాడు. మోకాళ్ల పైనుంచి అటు ఇటు, పైకి కిందకి నడుందాకా అతని చేయి కదులుతోంది. ఎవరితను? ఇది రెండోసారి. తాను ఆపదలో ఉన్నప్పుడు ఆపద్బాంధవుళ్లా కాపాడ్డం. ఉన్నట్లుండి ఎక్కడ్నుంచి ఎలా ఊడిపడుతున్నాడు.
ఎందుకితనికి తానంటే కనికరం? మనోజ్ఞ గారు అంటూ పిలిచాడు. "ఉమ్, నొప్పి తెలియకుండా ఇంజెక్షన్ చేస్తాను, హాయిగా నిద్రపడుతుంది." జాకెట్ జబ్బ వరకు లాగి ఇంజెక్షన్ చేసేశాడు. "మీరు డాక్టరా?" అతని నుంచి జవాబేం రాలేదు. అతను విచిత్ర వ్యక్తి. ఇష్టమైతే తప్ప మాట్లాడ్డు. తానడిగిన ఒక్క ప్రశ్నకు సూటైన సమాధానం చెప్పడు. మెల్లగా మగత ఆవహిస్తోంది. ఆమెలో రకరకాల భావాలు చోటు చేసుకుంటున్నాయి. తాను ఒంటరి, జీవితంలో ఏ ఆశ్రయమూ లేంది. ప్రమాదానికి లోనైనా, ఇంకేదైనా బేతావాహమైన సంఘటనకు లోనైనా ఈ బ్రతికిలా మగ్గిపోవలసిందే. కారు చీకట్లో కాంతి కిరణంలా మధ్యలో ఇతను తళుక్కుమని మెరుస్తూ ఉంటాడు. ఆ వెలుగు కొన్ని క్షణాలు అంతే. తిరిగి అలవాటైపోయిన చీకటి ఇంకా హృదయ విదారకంగా చోటు చేసుకుంటుంది. కళ్ళల్లో నీళ్లు చిప్పిలుతున్నాయి. ఇలా ఎన్ని రోజులు, సంవత్సరాలు, యుగాలు. ఈ వేళ త్రుటిలో ఎంత ప్రమాదం తప్పింది. సమయానికి అతనొచ్చి కాపాడకపోతే. అతన్ని ఒకసారి తాకాలని, ఆ చేతిని కళ్ళకద్దుకోవాలన్న కోరిక చెలరేగింది. చేతిని చాపింది. ఏంటి? మీ చెయ్యి ఒక్కసారి. తన చేతిని అందించాడు. చాలా ఆబగా, ఆర్తిగా అందుకుంది. కళ్ళకద్దుకుని చెంప కానించి వదలకుండా అలానే ఉంచుకుంది. ఎవరితను? తాను అందగత్తో కాదో తెలీదు. అందంగా, గొప్పగా ఉంటానని చాలామంది అన్నారు. అంతేకాదు, తన శరీరపు వంపు సొంపుల్ని కూడా తన స్కూల్లో పనిచేసే చూపున్న స్త్రీలు అవకాశం వచ్చినప్పుడు చనువు తీసుకుని వర్ణించేవారు. తన కోసం ఎందరో మగవారు తహతహలాడిన సంగతి కొత్తేమీ కాదు. ఈ స్థితిలో ఇలా పడుకునుంటే ఎలాంటి ఉత్తేజం లేకుండా నిర్లిప్తంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఎంత ఆశ్చర్యకరమైన వ్యక్తి! నిద్ర ఆవహిస్తోంది. తీయటి మైకం. ఇప్పుడు నొప్పి తెలియడం లేదు. కాసేపట్లో నిద్రపోతాను, మీరు వెళ్ళిపోతారు. తిరిగి నేనొక్కదాన్నే. దుఃఖాన్ని ఆపుకుంటూ అంది. నే వెళ్ళను, మీరు పడుకోండి. నిజంగానా? నిజం. ఆ చెయ్యి అలా చెంప మీద ఆనించుకుని మెల్లగా నిద్రలో పడిపోయింది. తెల్లవారుజామున మనోజ్ఞకు మెలకు వచ్చింది. తన చేతిలో అతని చేయి లేదు. ఒంటిమీద మెడదాకా మెత్తటి దుప్పటి కప్పుంది. పక్కకు తిరిగి చేత్తో తడిమింది. తన కోసమే పెట్టున్నట్లు చీర, లంగా చేతికి తగిలాయి. ఇప్పుడు ఒంట్లో అంత బడలికగా లేదు. బహుశా ఇప్పటిదాకా ఉండి తెల్లవారుతోందని వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళీ చీకటి బ్రతుకు అనుకుంటూ చీర కట్టుకోవడానికని నెమ్మదిగా లేచింది. ఆశాదీప్తి ప్రముఖ చిత్రకారిణి. ఆమె చిత్రాల్లో జీవిత సత్యాలతో పాటు వైవిధ్యం వెల్లివిరుస్తూ ఉంటుంది. వివిధ పత్రికల్లో దేశవ్యాప్తంగా ఆమె చిత్రాలు ప్రచురించబడుతూ ఉంటాయి. చాలా కొద్ది రోజుల్లోనే ఆమె చిత్రాలకు విశేషమైన ప్రాచుర్యం లభించింది. ఇంతా చేస్తే ఆమెకు 25 ఏళ్ల కంటే ఎక్కువ లేవు. ఆమె గొప్ప అందగత్తె అని, ఆమె సౌందర్యంలో కళాత్మకమైన వెలుగులున్నాయని చూసిన వారంతా ఒప్పుకుంటారు. ఆమెకు తల్లి, తండ్రి, 2 అన్నయ్యలు ఉన్నారు. ఆమెను పెళ్లాడ్డానికి చాలామంది యువకులు ముందుకొచ్చారు. తనకి సరైన వరుడు దొరకాలి. తన రూపాన్నే, పేరు ప్రఖ్యాతల్నే, ఐశ్వర్యాన్నే కాకుండా తనలో ఉన్న కళాభిరుచిని అర్థం చేసుకుని సహకరించే వ్యక్తి దొరకాలి. అలాంటి వ్యక్తి కోసం ఆశాదీప్తి ఓపిగ్గా నిరీక్షిస్తోంది. ఆదివారం సాయంత్రం కళాక్షేత్రంలో ఆశాదీప్తి గీసిన చిత్రాల ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది. జనం విశేషంగా వచ్చారు. ఎస్పీ జయసింహ సభకు అధ్యక్షత వహించారు. అతనితో కూడా రసజ్ఞ వచ్చింది. చాలామంది ఆశాదీప్తి కళావైభవాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు. ముందు వరుసలో కూర్చున్న రసజ్ఞలో ఎంతో తదాత్మత. అణువణువు, ప్రతి కదలికలో, ప్రతి భంగిమలో కళాత్మకమైన తేజస్సు ఉట్టిపడుతోంది. ముఖ్యంగా ఆ కళ్ళు. విశాలంగా విప్పారి, మధ్య మధ్య అరమొడుపుగా వ్రాలి, నల్లని మీనాల్లా కదులుతూ, జగత్తులోని నిగూఢత్వాన్ని కాంతులతో విరజిమ్ముతూ, ఎందుకో ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. ఆ దుర్మార్గుడి కళ్ళు ఈమె మీద పడితే, నో, అలా జరగకూడదు. అసలు ఇలాంటి పాడు ఆలోచన తనకెందుకొచ్చింది? ఏదో సిక్స్త్ సెన్సు తనని హెచ్చరిస్తోంది. సభ చివర్న ఆశాదీప్తి మాట్లాడింది. చాలా నిగర్వంగా, సంస్కారం ఉట్టిపడుతూ, తీయని కంఠంతో, ముద్దు ముద్దుగా అయినా ముఖ్యమైన పాయింట్లు చెబుతూ మాట్లాడింది. శ్రోతలంతా ముగ్ధ మోహనంగా ఆమె ఉపన్యాసాన్ని ఆలకించారు. సభ పూర్తయిపోయింది. రసజ్ఞ జనాన్ని తోసుకుంటూ అతి కష్టం మీద వేదిక మీదకి వెళ్లి ఆశాదీప్తిని కలుసుకుంది. నేను జయసింహ గారి అమ్మాయిని. మీ చిత్రాలంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను అంది. థ్యాంక్స్ అంది ఆశాదీప్తి నవ్వుతూ. రసజ్ఞ ఆమె చేయి పట్టుకుని వదల్లేదు. కారు దగ్గరకు వచ్చే వరకు ఇద్దరూ కలిసి వస్తూనే ఉన్నారు. పోలీసులు జనాన్ని కంట్రోల్ చేస్తూ కారులో ఆమె ఎక్కడానికి అవకాశం కల్పించారు. ఆశాదీప్తి లోపలికెక్కి కూర్చుంది. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. అదేంటి, ఒకరూ వెళుతున్నారేం, తోడెవరూ లేకుండా అని అడిగింది రసజ్ఞ ఆఖరి నిమిషాన. అన్నయ్యలు అర్జెంటు పని మీద ఊరెళ్లారు.
అమ్మ ఒంట్లో బాగా లేనందువల్ల నాన్నగారు రావడానికి వీల్లేకపోయింది. జాగ్రత్త అంది రసజ్ఞ హెచ్చరిస్తున్నట్లుగా. భయమేముంది, సొంత కారు, సొంత డ్రైవరు. మా డ్రైవరు మాణిక్యం సిన్సియారిటీ మీకు తెలీదు అంది ఆశాదీప్తి నవ్వుతూ. రసజ్ఞ అప్రయత్నంగా డ్రైవరు మొహంలోకి చూసింది. చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా కనపడలేదు కాని 60 ఏళ్లు దాటినవాడిలా నల్లని శరీరపు ఛాయ. కారు కదిలి ముందుకెళ్ళిపోయింది. ఆశాదీప్తి వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని పరధ్యాసగా కూర్చున్నదల్లా ఎందుకో కళ్ళు తెరిచి ఉలిక్కిపడింది. ఇదేంటి, తన కారు ఎక్కడికి పోతుంది ఈ దారి? మాణిక్యం, ఎటు తీసుకుపోతున్నావు అని అడిగింది ఆందోళనగా. అతను మాట్లాడలేదు సరికదా, కారు వేగం విపరీతంగా పెంచేశాడు. బయట చీకటి, అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ తళుకుమంటున్నాయి. ఆ రోడ్డు మీద జనసంచారం కూడా ఏమీ కానరావడం లేదు. మాణిక్యం, ఏంటిది, నీకేమైనా మతిపోయిందా? షటప్ అన్నాడు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి. ఆమె ఒళ్ళు జల్లుమంది. అతను తన డ్రైవర్ మాణిక్యం కాదు, ఇంచుమించు ఆ వేషంలో ఉన్నాడంతే. మొదట కారెక్కినప్పటి నుంచి అతనే డ్రైవ్ చేస్తున్నాడు, తనే గమనించలేదు. ఎవరు నువ్వు అని అడిగింది వణికే గొంతుకతో. అతని దగ్గర నుంచి సమాధానం రాలేదు. కారు ఆగ మేఘాల మీద తేలిపోతుంది. ఎటువైపు తీసుకువెళుతున్నాడో తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉండడం లేదు. తనకేదో ఉపద్రవం జరగబోతుంది, తన మీద ఏదో దౌర్జన్యం, ఎలాగైనా తప్పించుకోవాలి. ఆమె ధైర్యం తెచ్చుకుంది. కారాపుతావా ఆపవా, లేకపోతే అరుస్తాను, కేకలు పెడతాను, అల్లరి చేసేస్తాను. ఉన్నట్లుండి కారు బ్రేక్ పడింది. ఆశాదీప్తి తూలి వెనక్కి పడిపోయింది. సర్దుకుని మెరుపులా ముందుకు లేవబోయింది. అల్లరి చేస్తావా? అతని గొంతు చాలా దగ్గరగా వినిపించింది. చీకట్లో అతని చెయ్యి గాల్లోకి లేచింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల తలపై బరువుగా ఏదో తాకింది. కళ్ల ముందు చీకట్లు మెరిశాయి. మెదడు ముద్దుబారిపోయినట్లు తెలివి తప్పి తల వెనక్కి వాల్చేసింది. రసజ్ఞ ఇంటికొచ్చిందే గాని మనసంతా వ్యాకులపాటుతో నిండిపోయి ఉంది. తండ్రితో పాటు భోజనం ముందు కూర్చుంది గాని అన్నం సహించలేదు. ఏదో తిన్నాననిపించి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచిపోయింది. రిస్టువాచి చూసుకుంది. కళాక్షేత్రం నుంచి బయలుదేరి ఇప్పటికీ అరగంటకు పైగా దాటిపోయింది. ఆశాదీప్తి ఎప్పుడో చాలాసేపటి క్రితమే ఇల్లు చేరుకునుండాలి. మనసుండబట్లేక టెలిఫోన్ డైరెక్టరీ తీసి ఆశాదీప్తి నెంబర్ వెతికి డైల్ చేసింది. అవతల నుంచి ఎవరో ఎత్తారు. హలో, ఆశాదీప్తి గారున్నారా అని అడిగింది. ఇంకా ఇంటికి రాలేదమ్మా, కళాక్షేత్రంలో ఇవాళ సన్మానముంటే వెళ్ళింది అంది ఆ గొంతు ఎంతో సౌమ్యంగా. ఇంకా రాలేదా? బయలుదేరి అరగంటకు పైగా అయిందే. దారిలో ఎక్కడైనా పనుండి అయిపోయిందేమో. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను ఆశాదీప్తి తండ్రిని. నా పేరు రసజ్ఞ. నేను ఎస్పీ గారు అమ్మాయిని. ఆమె వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయమనండి అంటూ ఫోన్ నెంబర్ ఇచ్చింది. 10 నిమిషాలు గడిచాయి. పావుగంట అయింది. ఫోన్ రాలేదు. రసజ్ఞకు మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఇంతసేపు ఆమె ఇంటికి రాలేదా, లేకొచ్చి ఫోన్ చేయడానికి బద్దకించిందా? ఇహ ఉండబట్లేక ఫోన్ దగ్గరకు మళ్లీ వచ్చింది. రిసీవర్ మీదకి చెయ్యి పోనిచ్చేంతలో ఫోను రింగ్ అవసాగింది. చాలా ఆతృతగా రిసీవ్ చేసుకుంది. అవతల నుంచి ఆశాదీప్తి తండ్రి గొంతు చాలా కంగారుగా ఉంది. చూడమ్మా, డ్రైవర్ ఇప్పుడే వచ్చాడు. తలంతా దెబ్బలు తగిలి రాలేక ఎలాగో వచ్చాడు. చాలా ఘోరం జరిగినట్లే ఉంది. ఆశాదీప్తిని ఎవరో కిడ్నాప్. మీ నాన్నగారితో చెప్పి వెంటనే హెల్ప్. మాట్లాడలేకపోతున్నాడు. దుఃఖంతో గొంతు పూడిపోయింది. రసజ్ఞ ఫోన్ పెట్టేసి ఒక్క గెంతులో తండ్రి దగ్గరకు పోయింది. జయసింహ అప్పుడే నిద్రపోయే ప్రయత్నంలో ఉన్నాడు. డాడీ, అర్జెంట్, ఘోరం జరగబోతుంది అంటూ వగరుస్తూ చెప్పదలుచుకున్న పాయింట్లు చెప్పేసింది. జయసింహ ఒక్క ఉదుటులో లేచి కూర్చున్నాడు. నిమిషాల మీద నగరంలోని పోలీసు డిపార్ట్మెంట్ అంతటికీ ఫోన్ కాల్స్, వైర్లెస్ మెసేజెస్ అందిపోయాయి. ఎవరేం చెయ్యాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి. జయసింహ దగ్గరకు 2 ఎస్పీలు జీపుల మీద పరిగెత్తుకొచ్చారు. వాళ్ళని, కొంతమంది సిబ్బందిని తీసుకుని అతను స్వయంగా బయలుదేరాడు. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. రసజ్ఞ క్వార్టర్స్ లో ఉండిపోయింది. ఆమెకు చాలా అసహనంగా, రెస్ట్లెస్ గా ఉంది. ఎలాగైనా ఆశాదీప్తి కాపాడబడాలి, ఆమెను రక్షించాలి. మనసులో పొంగుకొస్తోన్న ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఒక్క క్షణం నిర్ణయం తీసేసుకుంది. తన గదిలోకి వెళ్లి కిట్లో భద్రపరుచుకున్న సామాన్ తీసుకుంది. బయటకొచ్చి చెట్ల కింద పార్క్ చేయబడున్న అంబాసిడర్ కారులో ఎక్కి కూర్చుని ముందుకు దూకించింది. గేటు దగ్గర నిలబడున్న కానిస్టేబుల్స్ ఇది చూశారు. అమ్మాయి గారు అని అరిచారు ఆందోళనగా. రసజ్ఞ వినిపించుకోలేదు. గేటు దాటి వేగంగా కారు ముందుకెళ్లిపోయింది.